అందరికీ నమస్కారం. ఈరోజు డే 198. ఈరోజు ఇడియపతి వినాయక స్వామి ఆలయం గురించి చూడబోతున్నాం. ఇడియపతిలో ఉన్న ఈ గణపతి ఆలయం చరిత్ర ప్రకారం శ్రీకృష్ణదేవరాయల కాలం 16వ శతాబ్దం నాటిది. అయితే దీనికి సంబంధించి ప్రముఖ కథ ఏంటంటే, ఒకసారి స్థానిక పశుపాలకుడు ఈ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా గణపతి దర్శనం పొందాడట. ఆ తర్వాత అక్కడ గణపతి శిల కనిపించి స్వామి స్వయంగా ప్రతిష్ఠించాడయ్యా అన్న నమ్మకం ఉంది. ఈ ఆలయం ప్రజల ఆరాధనతో అభివృద్ధి చెంది ఇప్పటికీ ఒక శక్తివంతమైన క్షేత్రంగా నిలుస్తుంది. ఈ గుహ ఆలయం తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లాలోని ఇడియపతి గ్రామం సమీపంలో ఉంది. మదురై నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిన్న కొండల మధ్య గుహలుగా ఏర్పడిన శిలలో ఈ ఆలయం ఉంది. ప్రయాణికులకు ఇది ఒక ప్రశాంతమైన సహజసిద్ధమైన యాత్ర స్థలంగా ఉంటుంది. ఇది ఒక స్వయంభూ గణపతి ఆలయం. శిలలో తానుగా ఏర్పడిన గణపతి ముఖాన్ని భక్తులు ఇప్పటికీ దర్శించుకుంటున్నారు. ఆలయం ప్రాంగణం గుహ అలంకరణలో ఉండటంతో శబ్ద ప్రతిధ్వని ఉండదు. పూర్తిగా మౌనం, భక్తితో కూడిన వాతావరణం ఉంటుంది. గణపతి విగ్రహం చాలా చిన్నదైనప్పటికీ దాని శక్తి అనుభూతి చాలా గొప్పది. ఇక్కడ చందనంతో పూజ మరియు అర్పణలు భారంగా కాకుండా తక్కువగా శుద్ధంగా ఇవ్వడం అనేది సాంప్రదాయం. ప్రత్యేకించి వినాయక చవితి నాడు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ గుహలోకి వస్తారు. కానీ ఇతర రోజుల్లో ప్రశాంతంగా స్వామిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయం మనకు చెప్పింది ఏంటంటే, దేవుడు ఏ పెద్ద కట్టడాల్లో కాదు, ప్రకృతి, విశ్వాసం, భక్తి ఉన్న చోటే ఆయన నిలుస్తాడు. ఇడియపతిలోని ఈ గుహ గణపతి అలాంటి ఓ అనుభవాన్నే మనకు